ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ కోసం పథకం కింద రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ వారం నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉండగా, దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా వృద్ధులు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.70 లక్షల మంది వితంతువులను గుర్తించిన నిబంధనల ప్రకారం పరిశీలన అనంతరం సుమారు 1.50 లక్షల మంది అర్హులుగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వివిధ వృత్తులకు చెందిన అర్హుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి కూడా అర్హతలను పరిశీలిస్తున్నారు. వివిధ కేటగిరీల్లో అర్హుల సంఖ్య ఆధారంగా దశల వారీగా కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్లో కొత్త పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా వార్తల కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.